కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఉండే టర్కీ ఇప్పుడు కాశ్మీర్ రాగం పాడడం మానేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్‌పై టర్కీ మౌనం పాటించడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. సాధారణంగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన వార్షిక ప్రసంగంలో భాగంగా పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా నిలబడి కాశ్మీర్ గురించి ప్రస్తావించేవారు. కానీ ఈసారి టర్కీ అధ్యక్షుడు అలా చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. 2019 తర్వాత టర్కీ అధ్యక్షుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ రాగం పాడకపోవడం ఇదే మొదటిసారి. నిజానికి భారతదేశం ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్‌కి సపోర్టుగా ఉంటూ జమ్మూ కాశ్మీర్పై భారతదేశ విధానాన్ని నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికపై టర్కీ భారతదేశాన్ని నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉండేది. అయితే ఈసారి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కాశ్మీర్ సమస్యను ప్రస్తావించకుండా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మౌనంగా ఉండిపోయారు. ఈసారి కాశ్మీర్పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మౌనం భారత్కు దౌత్య విజయంగా భావించాలి. న్యూయార్క్లోని 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ అధ్యక్షుడు ప్రసంగం సందర్భంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చడం కోసం బ్రిక్స్ దేశాలతో టర్కీ సంబంధాలను మరింత పెంచుకోవాలని టర్కీ అనుకుంటుందని టర్కీ అధ్యక్షుడు తెలిపారు. టర్కీ బ్రిక్స్లో భాగం కావాలని కోరుకుంటున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేశారు. టర్కీ బ్రిక్స్లో చేరాలనుకుంటుందని, బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యులలో భారతదేశం కూడా ఉందని టర్కీ అధ్యక్షుడు తెలిపారు. వచ్చే నెలలో రష్యాలోని కజాన్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా హాజరు కానున్నారు. బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యులలో 5 దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా. బ్రిక్స్ గత ఏడాది గ్రూప్స్ను విస్తరించాలని నిర్ణయించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ సభ్యులుగా మారాయి. అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజాన్లో జరిగే బ్రిక్స్ నేతల శిఖరాగ్ర సదస్సులో సభ్యులందరూ పాల్గొనాల్సి ఉంది. రష్యాలో జరిగే బ్రిక్స్ సదస్సులో టర్కీ కూడా బ్రిక్స్ సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటుంది.